రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ విజయం సాధిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఇక మర్చిందంటూ ఆయన తెలియజేశారు. ఇప్పటికే మత్స్యకారులు అలాగే పేద మధ్యతరగతి ప్రజలు కూడా అవస్థలు పాలవుతున్నారని తెలియజేశారు. కూటమి సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. విశాఖలో ఎన్నికల సందడి మొదలైందా అంటూ వాతావరణం కూడా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో నెలకొంది. చూసుకుంటే ఎస్ఐఆర్ ప్రోగ్రాం నేపథ్యంలో పలు ప్రాంతాలు కూడా ఇదే దక్షిణ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే ఏజెంట్లతో బిఎల్ఓలతో సమగ్ర సర్వే నిర్వహించారు. అది చూసుకుంటే ఈ యొక్క సర్వేకి ముఖ్య ఉద్దేశము దానిపై మన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడైతే సమగ్ర సర్వే దీని ముఖ్య ఉద్దేశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది కొన్ని పార్టీస్కి అడ్వాంటేజెస్ కోసం చేస్తారన్నమాట. ఎస్పెషలీ ఇది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి కొన్ని స్టేట్స్లో వాళ్ళు కబ్జా చేస్తున్నారు అనమాట. బీజేపీ ఇస్ బ్రింగింగ్ ద పార్టీస్ ఐడియాలజీ ఇన్ టు ద గవర్నమెంట్. పార్టీ ఐడియాలజీని గవర్నమెంట్లో పులుముతా ఉన్నారు అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఏజెన్సీస్ దే ఆర్ డూయింగ్ ద భ్రష్టాచార్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. వాళ్ళు ఏంటంటే వన్స్ దే ఆర్ ఇన్ ద వాళ్ళేమో గవర్నమెంట్ ఉండేటప్పుడు సో దే కెన్ అప్రాండ్. సో ఇది మనం తెలుసుకోవాల్సిందన్నమాట. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఎస్పెషలీ మేము భయపడేది కూడా దేనికంటే ఈ వార్ రూమ్ అవన్నీ ఆర్గనైజ్ చేసేది దేనికంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లు తొలగించడానికి వీళ్ళు వెనకాడరు అన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసలే ఈజ్ బిగ్ లాయర్ అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఏ రకంగా దొంగతనంగా సొంత మావనే ఎలాగైతే చంపారో ఓటర్ని కూడా బతికుండే ఓటర్ని చంపేస్తారన్నమాట. అతను చంపేసి అంటే ఇవి చూడండి లాస్ట్ టైం 2024 ఎలక్షన్స్ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చాలా ఆర్టిస్టిక్గా ఒక 10 పారామీటర్స్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ 10 క్వశ్చన్లు వేసి ఆ 10 క్వశ్చన్లు ఏంటంటే అంటే వాళ్ళ సిచ్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ మాదిరిగా పెట్టి ఆ 10 క్వశ్చన్లో మనమేమో ఏ పార్టీ వాళ్ళు అనేది తెలిసిపోతుంది అన్నమాట. అది ఆటోమేటిక్ అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే పక్కా వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనగానే ఆ ఓట్లని తొలగించారన్నమాట. చూడండి ఎంత మేధావితనం. సో ఈ రకంగా జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి స్టేట్ వైడ్ మేమేమో వైఎస్ఆర్సీపీ ప్రొడక్ట్ చేస్తుంది. అంటే వి జస్ట్ ఓన్లీ ఏంటంటే వి వాంట్ ప్రొడక్ట్. మేమేమో ఇంజస్టిస్ చేయం, మేము దొంగ ఓట్లు కలపం, అలాగే చచ్చిపోయిన ఓట్లు తీసేయడానికి మేము ముందే ఉంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం తప్పులు చేస్తారేమో అని చెప్పేసి మేము ఎడ్యుకేట్ అయ్యి మా 237 బూత్ ఏజెంట్లని కూడా పిలిపించి ఈరోజు స్టేట్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ముఖ్యంగా హర్షవర్ధన్ నేతృత్వంలోని ఈ రోజేమో ఒక మంచి గుడ్ స్పీచ్ ఎడ్యుకేట్ చేశారన్నమాట. హౌ టు మేక్ ఎ వార్ రూమ్ అనేది. అందుకే దక్షిణ నియోజకవర్గంలో మీ అందరు కూడా చెప్తా ఉన్నాను 2,20,000 ఓట్లు ఉన్నారు విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీలో. అందరికీ ఈ మీడియా ద్వారా చెప్తాను మా వార్ రూమ్ ఈ 3 నెలలు కూడా తెరిచే ఉంటుంది అన్నమాట. ఈ 3 నెలల్లో మీకు ఏ కష్టం వచ్చినా సరే మీ ఓటు ఏమైనా తొలగిస్తామన్నారా, ఆ తొలగించడానికి కారణాలు ఏంటి, ఇవేమైనా సరే లేదని మీరు తొలగించక ముందే భయం ఏమైనా ఉందా మీరు వచ్చి అప్రోచ్ అవ్వండి. అక్కడ నేను మా కార్పొరేటర్స్, మా వార్డ్ ప్రెసిడెంట్స్, మా బూత్ లెవెల్ ఏజెంట్స్, అలాగే లీగల్ సెల్ కూడా ముఖ్యంగా ఉంటుందన్నమాట. సో ఎనీ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యువర్ కాజ్, వీఆర్ గోయింగ్ టు బి ద వాయిస్ ఫర్ యువర్ వాయిస్. అది మేము చెప్తాం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, మీరు ఏ పార్టీ అయినా అవ్వచ్చు, మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాను. రానున్న ఈ జీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల పట్ల రానున్న కార్పొరేషన్ ఎన్నికల పట్ల కూడా ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల పట్ల వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా నాయకత్వం సౌత్ కాన్స్టిట్యున్సీలో మంచి ఉరకలే వేస్తా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఓటర్స్ కూడా ఇప్పుడు బాగా రీసెంటిమెంట్ చెందారన్నమాట. తెలుగుదేశంతో విరక్తి చెందారు. ఎందుకంటే ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చలేదు. ఏదైనా ఒక ప్రామిస్ ఇస్తే 100% చేయగలిగే సత్తా ఉండే నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను ఇచ్చిన ప్రామిసెస్ కనీసం 20% కూడా చేయలేకపోయారు. చనిపోతున్నారు, కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. వాళ్ళు భర్త లేరు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, ఎలా బతుకుతుంది? సో అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ మీద బాగా విరక్తి చెంది ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే మా కార్పొరేటర్స్ 14 వార్డులో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. ఇది పరిస్థితి. సమగ్ర సర్వే 3 నెలలు దక్షిణ నియోజకవర్గంలో వార్ రూమ్ గా తెరిచి తమ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా ధీటుగా వైసీపీ పార్టీ అయితే
ముందుకు వెళ్తుందని తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్